శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులరా, వాల్మీకి వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది సభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేసాం. 18 పర్వాల్లో 12వదైన శాంతి పర్వంలో కూడా 244 అధ్యాయాలు పూర్తి చేసి 245వ అధ్యాయంలోని 5వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 6వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కొనసాగించే ముందు వ్యాసుడు వారిని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపి సమక్షాంతారాం వందే లంకా భయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థ గురు సాయినాథ్ మహారాజ్ की जय. అస్వస్తన విధాతా స్యాత్ మునిర్భావ సమాహితః లఘ్వాసీ నియతాహారః సకృదన్న నిషేవిత. మరునాటి కోసం ఎప్పుడు కూడాను అన్న సంపాదన చేయకూడదు. ఏకాగ్రచిత్తుడై మౌనంగా ఉండాలి. అంటే సన్యాసి అన్నవాడు నిల్వ చేసుకోకూడదు. ఏ రోజుకు ఆ రోజే అతను భిక్షకు వెళ్ళి తెచ్చుకొని తినాలి. అది కూడా మితంగా తినాలి. అది కూడా రోజులో ఒక్కసారే భుజించాలి. కపాలం వృక్షమూలాని కుచేలమా సహాయత ఉపేక్షా సర్వభూతానాం ఏతవద్ భిక్షు లక్షణం. భిక్షా పాత్ర, చెట్టు కింద నివాసం, వస్త్రధారణ కూడా చాలా పరిమితంగా. ఏమంటారు మరి, గోచిగుడ్డ మాత్రమే పెట్టుకోవాలన్నమాట. కౌపీనం అంటారు. సంస్కృతంలో కౌపీనం అంటారు, తెలుగులో గోచిగుడ్డ అంటారు. అంతే తేడా. ఒంటరి జీవనం, సర్వప్రాణుల మీద ఉపేక్ష, ఇవి సన్యాసి లక్షణాలు. యస్మిన్ వాచః ప్రావిశంతి కూపే త్రస్తా ద్వీపా ఇవ న భక్తారాం పునర్యాంతి స కైవల్యాశ్రమే వసేత్. సన్యాసి అనేవాడు నిందించినా స్తుతించినా, ఎవరైనా నిందించినా ఎవరైనా పొగడినా ఆ మాటల్ని ఏం పట్టించుకోకూడదు. ఏ మాత్రం బదులు ఇవ్వకూడదు. వాళ్ళకి తిట్టినా కూడా బదులు ఇవ్వకూడదుట సన్యాసి. దానికి పోలిక ఏం చెప్తారంటే, ఏనుగు బావిలో పడిందనుకో, అదేం చేయగలదు, అలా ఉండాలట. నైవ పశ్చాన్న శృణుయాత్ అవాచ్యం జాతు కస్యచిత్ బ్రాహ్మణానాం విశేషేణ నైవ బ్రూయాత్ కథంచన. ఇతరులను నిందించే వారి వైపు కనీసం సన్యాసి చూడకూడదు. ఆ నిందా వచనాలను వినకూడదు. విశేషించి బ్రాహ్మణులతో అయోగ్యమైన విషయాలు చెప్పకూడదు. అంటే ఎవరిపైనైనా పితృలు చెప్పే వాళ్ళని దగ్గరికి రానివ్వకూడదు సన్యాసి. అంటే ఒకరిని నిందించే వాళ్ళు అంటే చాలా ఇష్టం మనకు, జనాలకి, గృహస్థులకి కదా. చూస్తూ ఉంటాం. ఎవరన్నా తిరుగుతూ ఉంటే ఇంకేం తిడతాడో విని మళ్ళీ ఆ వచనాలని ఇంకో చోటకి చేరుస్తూ ఉంటారు. ముఖ్యంగా ఆడవాళ్ళు చూస్తూ ఉంటాను కదా. సన్యాసి అనేవాడు అసలు ఆ నిందించే వాళ్ళని దగ్గరికి రానివ్వకూడదుట, ఎవరినన్నా నిందించేవాళ్ళు. రేపు మనం 10వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. రామకృష్ణ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీష
గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.